రేవంత్ రెడ్డి సారు గేట్లు ఓపెన్ చేసిండో లేదో మొత్తం మీద అయితే పెద్ద పంచాయతీ శురువైందుల్లో ఇన్ని దినాలు మా పార్టీలుండి ఆ పార్టీలకు ఎట్లా పోతాడు ఆయన సభ్యత్వాన్ని మొత్తం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఎవరు చేయనారు ఏం సంగతి ఓసారి చూసొద్దాం పండి. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసా, ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. సీఎం రేవంత్ రెడ్డి సారు అట్లా గేట్లు తెరిచిండో లేదో ఇట్లా రాజకీయంలా లొల్లి శురువైందుల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సారు కాంగ్రెస్లో అడుగు పెట్టిండు కదా. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సారు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండో లేదో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సారు పెద్ద లొల్లి పెట్టిండు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండన్న. పత్రికా విలేకరులారా రాయండ్రి, వినుండ్రి. నా కారు ప్రగతి భవన్ లెక్కన పోతుందని రాస్తున్నారు. ఇట్లా చూపించి వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు. మరి ఇలా వారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వాళ్ళు చెప్పారు. వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభియది, కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇన్నారు కదా కేసీఆర్ సార్ ఏం తప్పు చేసిండో ఇప్పుడు రేవంత్ సార్ కూడా అదే తప్పు చేస్తున్నాడని గరమైండు రఘునందన్ రావు సారు. ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో, ఏ మందల కట్టినా సరే ఈయనక తెచ్చి మన దొడ్ల కట్టే అనేటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు కాంగ్రెస్ లోకి ఎట్లా పోతావు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు గట్టిగా అరుచుకుర్రుల్లో దానం నాగేందర్ సార్ను. ఇలా దానం నాగేందర్ గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేదా 24 గంటల్లో చేస్తారా, ఆయన డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ సారే కాదు, పాడి కౌశిక్ రెడ్డి సార్ కూడా పర్ఫెక్ట్గా అరుచుకున్నాడు. మళ్ళా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సుశీర్ గదుల్లో ఒకరిద్దరు పార్టీ మారితేనే ఇంత పెద్ద లడాయి అవుతున్నదంటే రేపు పొద్దుగాల పార్టీ ఎంతమంది మారుతారో ఎంత పెద్ద లడాయి అవుతుందో ఏమో.